విశాఖపట్నంలో వీచిన ఈదురుగాలులకు రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ స్టేడియంలో వందలాది మంది వాకింగ్ జాగింగ్ కోసం వస్తుంటారు. అయితే ఫ్లడ్ లైట్ కూలిన సమయంలో వర్షం ఈదురుగాలుల కారణంగా మైదానం ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొద్దిసేపు వీచిన బలమైన గాలులకే ఫ్లడ్ లైట్ విరిగిపడటంతో నిర్మాణ నాణ్యత, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఫ్లడ్ లైట్ కూలిపోవటానికి గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రానున్న 3 గంటల పాటు పిడుగుపాటుతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ సమయంలో భారీ గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది. మరోపక్క సీతమ్మ దారిలోని కేఆర్ఎం కాలనీలో చెట్టు విరిగి రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కారుపై పడింది. దీంతో కారు ధ్వంసమైంది. అలాగే రామాటాకీస్ రోడ్లో అయ్యప్పమాల దుస్తులు కొన్ని ఎగిరి విద్యుత్ తీగలపై పడి వేలాడుతూ కనిపించాయి. హుదూద్ తర్వాత నగరంలోని కాలనీల్లో ఎక్కువ మొక్కలు నాటారు. అవన్నీ ఇప్పుడు చెట్లుగా మారాయి. ఏమాత్రం గట్టిగా గాలులు వీచినా ఆ చెట్ల కొమ్మలు విరిగి దారికి అడ్డంగా పడుతున్నాయి. విద్యుత్ శాఖ తప్పితే మరే ఇతర శాఖలు వాటి గురించి పట్టించుకోవటం లేదు. ఏడాది క్రితం సీతమ్మదారిలోనే ఏఎంజీ ఆసుపత్రి పక్కన ఓ మహిళ స్కూటర్పై ఇంటి నుంచి బయటకు రాగా చెట్టు కొమ్మ పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుపై కూడా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఈ ఎదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో అప్పటి వరకు ఉన్న వేడి నుంచి కాస్త ఉపశమనం లభించింది. పెదగట్యాడ మండలం ఇస్లాంపేటలో 34.5, గోపాలపట్నంలో 18, మహారాణిపేటలో 17, వేపగుంటలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.